కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో కోల్బెల్ట్ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. కేవలం ఒక్క రోజులోనే సుమారు 76 కోట్ల మేర నష్టం వాటిల్లబోతుందని సింగరేణి యాజమాన్యం ఇప్పటికే కార్మికులకు వాల్ పోస్టర్ల ద్వారా కూడా ప్రచారం నిర్వహిస్తూ సూచనలు జారీ చేస్తోంది. సింగరేణి కార్మికులకు ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు డిమాండ్లు ప్రస్తుతం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో లేవని, ఖచ్చితంగా సమ్మెకు దూరంగా ఉండాలంటూ కూడా సింగరేణి యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కేవలం ఒక్కరోజు సమ్మె కారణంగా 76 కోట్ల మేర నష్టం వాటిల్తుందని, 2 లక్షల మేర టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుందని సింగరేణి యాజమాన్యం చెప్తుంది. అసలు ఇంతకీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునివ్వడంలో గల కారణాలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో కార్మిక సంఘం నేత, టీయూసీఏ నేత రామయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు ప్రధానంగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు పిలుపునివ్వటంలో ప్రధానంగా మోడీ సర్కార్ వస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, రైతాంగం పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా అనేక డిమాండ్ల మీద ఈ సమ్మె జరగబోతున్నది. ఈరోజు గోలేటి నుంచి మనుగూరు వరకు సింగరేణి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు దాదాపు 30,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే ఇలా కాంట్రాక్ట్ కార్మికులు 25,000 పైచిలకు ఉన్నారు. అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇలా కార్మిక వర్గం తమ హక్కుల కోసం, సమ్మె హక్కు రక్షణ కోసం, పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రక్షించుకోవడం కోసం సమ్మెని సైరన్ని ఇలా మోగిస్తున్న కార్మిక వర్గానికి సమ్మె లేకుండా చేయాలనేది అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న సమస్త రంగ కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా తమ విధానాలు మార్చుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. గతంలోనే నిజానికి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి, కానీ ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేసుకున్నాయి. ఎందుకు గల కారణాలు ఏంటి? పహల్గామ్లో దాడి జరుగుతుంది అని ఇది వాయిదా వేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ జూలై 9వ తారీఖు నాడు ఈ సమ్మెని సైరన్ మోగించాం. తప్ప దేశంలో జరుగుతున్న భద్రతలో కానీ, దేశంలో జరుగుతున్న అల్లర్లో కానీ వీటన్ని దృష్ట్యానే మేము వాయిదా వేసాం తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పటికైనా మోడీ ఆలోచన చేస్తారని ఆలోచించామని తప్ప మోడీ ఈరోజు వరకు ఆలోచన చేయట్లేదు. దూకుడుగా పార్లమెంట్లో మందబలం ఉందనే పేరుతోటి కార్మిక వర్గం రక్తాన్ని ధారపోసి సాధించుకున్న చట్టాలని ఒక్క కలంపోటుతోటి ఇలా తీసేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ విధానాలు అన్ని రంగాల కార్మిక వర్గానికి శాపంగా మారబోతుంది. కాబట్టి కార్మిక వర్గం అన్ని సంఘాలకు అతీతంగా రేపు జరగబోయే సమ్మెలో దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నారు. రవాణా రంగం, బొగ్గు రంగం, విద్యుత్ రంగం అన్ని రంగాలు కూడా స్తంభించబోతున్నాయి. కాబట్టి కార్మిక వర్గం యొక్క సమ్మెని ఇప్పటికైనా పాలకులు ఆలోచన చేయబోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనగా నిర్వహిస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. వైపు ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో భారత్ 3వ స్థానంలో ఇప్పటికీ నిలబెట్టుకుంది. అయితే మరింత స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు కావచ్చు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పోటీ పడేందుకు కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా అటు కార్మిక ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకురావడమే కాదు, కార్మికుల్లో కూడా వారి సంక్షేమం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. 12 గంటలు పెంచడం ద్వారా కూడా దేశ తలసరి ఆదాయం అనేక విధాలుగా మెరుగుపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ నిజాలు కాదంటారా? ప్రభుత్వం చెప్పే అన్ని కూడా ఈ నిజాలు కావు. ఇవాళ ఇతర దేశాలతోటి భారతదేశంలో కూడా ముందు పోతుందని చెప్తుంది. అసలు దీంట్లో జీడిపి రేట్లలో ఎంత ఉంది మన భారతదేశం? ఇలా కార్మికుల యొక్క కొనుగోలు శక్తి లేదు. ఇలా కార్మికులకు వేతనాలు పెరగట్లేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి 5వ వేతన ఒప్పందాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వం ఈనాటి వరకు అమలు చేయలేదు. ఇక మనం ఏ రూపేణ అన్ని దేశాల కంటే ఇలా జర్మనీ కంటే మనం ముందు పోతున్నామని చెప్తుంది, జపాన్ కంటే ముందు పోతున్నామని చెప్తున్నది, అమెరికా కంటే ముందు పోతున్నామని చెప్తుంది. అసలు మన దేశంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించారా? కార్మికుల యొక్క పర్మనెంట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచుతుందా? కాబట్టి ప్రభుత్వం చెప్పే మోసకారి మాటలే తప్ప ఇలా జీడిపి అభివృద్ధిలో కానీ, ఏ దేశం అభివృద్ధిలో కానీ ఈ రోజు వరకు మన దేశం ఎన్నో స్థానంలో ఉందో ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మోడీ యొక్క మాయ మాటల్ని కార్మిక వర్గం ఇలా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది, తమ హక్కుల్ని కాపాడుకుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వల్ల ఎటువంటి ప్రయోజనం కార్మికులకు చేకూరదని, సమ్మెలో పాల్గొనకూడదంటూ, సమ్మెకు దూరంగా ఉండాలంటూ కొన్ని ప్రభుత్వ అనుబంధ రంగ పరిశ్రమ సంస్థల యాజమాన్యాలు కూడా కార్మికులకు సూచనలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మీరు ఏం చెప్తారు? సమ్మె విషయంలో రేపు ఎటువంటి సూచనలు కార్మికులకు జారీ చేస్తారు? ఈ సమ్మె ఒక కార్మిక వర్గం యొక్కదే కాదు, అసంఘటిత కార్మిక వర్గం కాదు, ఇవాళ సంఘటిత కార్మిక వర్గానికి పెనుముప్పుగా రాబోతున్నది. సమ్మె హక్కు లేకుండా చేస్తుంది, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుంది. ఇలా బొగ్గు గనులలో ఒకప్పుడు
కార్మికులు 100 మంది ఉంటే సంఘం పెట్టుకునే హక్కు ఉండే, 7 ఉంటే సంఘం పెట్టుకునే హక్కు ఉండే. ఇవాళ 100 మంది ఒక పరిశ్రమలో ఉంటేనే సంఘం పెట్టుకునే హక్కు ఉంటుంది అంటుంది. అందుకని ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇవాళ గోలేటి నుంచి మనుగూరు వరకు, సత్తుపల్లి, మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, గోదావరి కానీ అనేక ప్రాంతాల్లో ఇవాళ కార్మిక వర్గం స్వచ్ఛందంగా తమ హక్కులు, తమ విధులు, తమ సమ్మె హక్కు పోతుంది కాబట్టి స్వచ్ఛందంగా ఇవాళ కార్మిక వర్గం సమ్మెలో పాల్గొంటుంది. ఇవాళ అందుకని ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ఇవాళ ఈ డిమాండ్లు మనకు సంబంధం లేవని ఇలా యాజమాన్యం దుష్ప్రచారం చేస్తుంది. ఇలా కార్మిక సంఘం పెట్టుకుని హక్కు లేకపోయినాక కార్మికుడు ఎట్ట బతకగలుగుతాడు? ఇలా శ్రమ చేస్తున్న ఉత్పత్తికారమైన కార్మికుడి యొక్క హక్కుని ఇలా కోల్పోతున్న పరిస్థితి కాబట్టి సింగరేణి యాజమాన్యం యొక్క దుష్ప్రచారాన్ని తిప్పికొడుతుంది. ఇలా అన్ని బొగ్గు బావులలో, అన్ని పిట్టి మీటింగులలో, అన్ని జాతీయ కార్మిక సంఘాలు, TUCIతో సహా అందరూ పాల్గొంటున్న పరిస్థితి కాబట్టి ఇలాంటి దుష్ప్రచారానికి వ్యతిరేకంగా రేపు కార్మిక వర్గం సమ్మె సైరన్ మోగిస్తున్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటుంది కాబట్టి జూలై 9వ తారీఖు నాడు జరిగే సమ్మె కేంద్ర ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు కాబోతుంది. కాబట్టి సమ్మెను జయప్రదం చేయాలని మరొక్కసారి అన్ని రంగాల కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి ఇప్పటికే TUCI, IFTU, INTUC, AITUC, CITU వంటి SCW వంటి అనేక యూనియన్లు కూడా ప్రస్తుతం మద్దతు పలికాయి. ఇప్పటికే సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా కూడా ఫిట్ మీటింగ్లు, గేటింగ్ మీటింగ్లు నిర్వహిస్తున్నాయి. ఖచ్చితంగా రేపు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక కార్మిక విధానాల పట్ల పూర్తి స్థాయిలో నిరసిస్తూ ఒక నిరసనను కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉందని జాతీయ కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే సమ్మెతో అటు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నష్టం అయితే వాటిల్లబోతోంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ, ప్రైవేటు, అనుబంధ కార్మిక పరిశ్రమలు కావచ్చు, సంస్థలు కావచ్చు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రేపు ఒక్కరోజు సమ్మె కారణంగా సింగరేణి యాజమాన్యానికి 76 కోట్ల మేర నష్టం వాటిల్లబోతున్నట్లు అంచనా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.